తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లోకి బంజారా జాతి బిడ్డలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ధరావత్ గణేష్ నాయక్ ను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కార్యక్రమానికి భయపడి ఈ రోజు లంబాడాలను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని, ఇలాంటి అక్రమ అరెస్టులను తాము ఖండిస్తున్నామని గిరిజన సంఘాలు జేఏసీ చైర్మన్ డాక్టర్ రాజేష్ నాయక్ తెలిపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో గణేష్ నాయక్ ను కలిసి తమ సంఘీభావం మద్దతు తెలిపారు. ఖచ్చితంగా మంత్రివర్గంలోకి గిరిజన బిడ్డను తీసుకోవాలని, లేని తమ ఉద్యమం ఉధృతం చేస్తామని రాజేష్ తెలిపారు. అంటే కేబినెట్ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని చెప్పేసి హైకమాండ్ ని కూడా గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్ని, డీకే శివకుమార్ని, మన తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ని, అట్లనే మహేష్ కుమార్ గారిని కూడా అక్కడ కలవడం జరిగింది. మేము ఆ రోజు రాహుల్ గాంధీతో మాట్లాడితే అయ్యో నాకు ఈ విషయం తెలియదు, తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత మొన్న సోమాజిగూడలో గిరిజన శక్తి గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో కూడా మేము ముఖ్యమంత్రి గారిని ఒక అప్పీల్ చేయడం జరిగింది. రేపు జరిగే విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలి ఉంటుందనే ఆశాభావంతో వ్యక్తం చేసినాం. దానికి మద్దతుగా ఇవాళ మా సోదరులు లంబాడి హక్కుల పోరాట సమితి అట్లనే గిరిజన విద్యార్థి సంఘం 2 సంఘాలు ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడి చేసే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీరు కూడా 42 రిజర్వేషన్ గురించి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు, మిమ్మల్ని కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే హక్కుల గురించి కొట్లాడితే అరెస్ట్ చేస్తారా? మీరు ముఖ్యమంత్రి కావడానికి అనేకమైన పోరాటాలు చేశారు, ఆ రోజు మిమ్మల్ని అణిచివేశారా? బాబాసాహెబ్ చెప్పిన అంబేద్కర్ ప్రకారమే మేము రాజ్యాంగంలో ఏదైతే రాశారో మా హక్కులను మేము కాపాడుకోవడానికి మేము 12% రిజర్వేషన్ ఉన్న మాకు 2 లంబాడీల మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరుతున్నాం. ఇవాళ రాహుల్ అంటే కేసీ వేణుగోపాల్ అంటారు మీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాము లంబాడీలకు అంటారు. మేమంటున్నాం కేసీ వేణుగోపాల్కి ఆయనకి తెలియదేమో 40 మంది ఎమ్మెల్సీలు ఉంటే దాంట్లో 4 ఎమ్మెల్సీలు రావాలి, మాకు ఒక్కటే ఇవ్వడం జరిగింది, ఇంకా 3 ఎమ్మెల్సీలు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడతారు, నేను ఈ ముఖ్యమంత్రి సీటుకి రావడానికి తొక్కుకుంటా వచ్చానని చెప్పి చెప్తాడు. అదే ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే తొక్కుకుంటా వచ్చారో మా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుంటే అదే మిమ్మల్ని తొక్కుకుంటా రేపు స్థానిక సంస్థలు ఓడిస్తామని చెప్పేసి గిరిజన జేఏసీ నుంచి మేము వారికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం.